ఒక గిన్నెలో 4 గ్లాసుల రేషన్ బియ్యము, 2 గ్లాసుల ఉప్పుడు బియ్యము, 1 గ్లాస్ మినపప్పు వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత నీళ్లు వేసేసి నిండుగా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒక 8 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత ఒక 2 సార్లు కడిగేయాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. గ్రైండర్ ఆడించడానికి కొద్దిగా నీళ్లు వేయాలి. 1 గ్లాస్ అటుకులు తీసుకొని ఒక 2 సార్లు కడిగేసేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఇలా పిండి ఆ బకెట్లో వేసేసుకోవాలి. అటుకులని పిండి రుబ్బించే ముందు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు పిండి రుబ్బించామండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలనో అంత పిండి నైట్ అంతా మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇప్పుడు చూడండి మరుసటి రోజు ఉదయం పిండి అనేది ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఈ పిండితో మీరు మంచి మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు, అలాగే కరకరలాడే కమ్మని దోశలు చేసుకోవచ్చు. మీరు దోశ ఇడ్లీ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్, వంట సోడా వేసి చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.